నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలు దేశంలోని ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. సమాజ సేవలో పోలీసులతో పాటు హోంగార్డులు సైతం అహర్నిశలు పనిచేస్తున్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. స్వతంత్ర భారతదేశానికి స్ఫూర్తిని, స్వేచ్ఛను అందించిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన దృఢమైన రాజ్యాంగం, ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంతి డిఎంఈ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జై భీమ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో కీబోర్డ్ ప్లేయర్ సుందరంపల్లి ఫణికుమార్, ఎడ్ల కుటుంబరావు, పి వీరబాబు, ప్రసాదరావు బృందం అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన గీతాలాపన అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందన్నారు. ఆయన చదువుకోవటానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవటం మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్రం అనంతరం దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడిన అంబేద్కర్ జీవిత విధానం, అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట్రావు, దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి కాకినాడ సెంటర్లో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం, దానికి పిల్లలు, తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్సీ గారు, తర్వాత జేడీ సోషల్ వెల్ఫేర్ నాయకులు, సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఇచ్చేసిన మీడియా పోలీసు అందరికీ నమస్కారం. బట్ అంటే మళ్ళీ ఇదే కార్యక్రమం ఇంకో చోట పెట్టాం, సో అందుకని వెళ్తున్నాను. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో మనం ఇలా చేయడం, ఈవెంట్స్ చేయడం అంతా బాగుంటుంది, కానీ అదే స్ఫూర్తిని మనం కంటిన్యూస్గా 1 year కొనసాగించాలి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ టైం నేను ఏదో చెప్తే ఇంకో విధంగా తీసుకున్నాను, ఇప్పటికి మళ్ళీ అదే చెప్తాను. చిన్నపిల్లల్ని మనం
ఇలాంటి ఈవెంట్స్కి వీటికి మనం తీసుకురావడానికి అది ఒక స్ఫూర్తి నింపడానికి తీసుకురావాలి, కానీ వాళ్ళు చదువులు పాటు చేసేట్టుగా లేకపోతే వాళ్ళని కంప్లీట్గా ఇలాగ ర్యాలీలో వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు ఆ దృక్పథంతో తీసుకురావాలి. మీకు అర్థమైంది కదా, నేను మన పిల్లల గురించి చెప్తున్నాను. సో దయచేసి ఆ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఈసారి ఆచరణలోకి వచ్చేసరికి కొంత అటు ఇటు చేస్తాం. సో ఆచరణలో మన ఆయన అడుగుదారులు నడుస్తామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం. థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగమన్నారు. పోలీసులు పనిచేసే అన్ని విభాగాల్లో హోంగార్డుల పాత్ర ఉందని ప్రశంసించారు. వారి సంక్షేమం కోసం నెలకు 2 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో 951 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తుండగా వారిలో కాకినాడ జిల్లాలో 390 మందిలో 324 మంది పురుషులు, 66 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. కోవిడ్ విజయవాడ తుఫాన్ సమయంలో హోంగార్డులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. హోంగార్డులలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, విద్యార్హత ఉన్నవారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. సమాజ సేవలో పోలీసులతో పాటు హోంగార్డులు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. పరేడ్ కమాండర్గా వ్యవహరించిన రాజేష్ నాయుడుతో పాటు హోంగార్డులకు ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, ఎస్బీ డిఎస్పీ సత్యనారాయణ, రాజమండ్రి హోంగార్డ్ డిఎస్పీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద హోంగార్డ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, గెస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఎవరున్నారో వాళ్ళు, అండ్ మై కలీగ్స్ ఇక్కడ ఉన్న తోటి సిబ్బంది ఎవరున్నారో అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ హోంగార్డ్ రైజింగ్ డే పరేడ్. చాలా చక్కటి పరేడ్ చేశారు హోంగార్డ్స్ అందరూ. ఐ కంగ్రాచులేట్ దెం. వీళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన ఏఆర్ సిబ్బంది కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేయించారో ఐ కంగ్రాచులేట్ దెం ఆల్సో. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ హోంగార్డ్స్ అనే ఆర్గనైజేషన్ చూసి ఒకలాంటి రెస్పెక్ట్ అనిపించేది నాకు. కానిస్టేబుల్తో సమానంగా పనిచేస్తూ అట్లాంటి కానిస్టేబుల్కి ఏవైతే ప్రమోషన్ అవెన్యూస్ వేరే వేరే ఎమాల్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ లేకుండా కూడా హోంగార్డ్స్ హావ్ బీన్ వెరీ సపోర్టివ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సో మీ అందరి సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యువర్ సర్వీసెస్ అండ్ ఎఫర్ట్స్. కానిస్టేబుల్తో సమానంగా పనిచేస్తూ తక్కువ జీతం ఉన్నా కూడా, వేరియస్ బెనిఫిట్స్ లేకపోయినా కూడా ఆల్ ఆఫ్ యూ హావ్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు అదర్ కానిస్టేబులరీ ఎవరున్నారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇది కోవిడ్ టైంలో చూశాను, అట్లానే లాస్ట్ ఇయర్ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్యూటీస్ వచ్చినప్పుడు చూశాను, మన మాలయ్య డ్యూటీస్లో చూశాను. ఏ బందోబస్తు అయినా కానీ అన్నింటిలో యూ హావ్ బీన్ వెరీ సపోర్టివ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అట్లానే హోంగార్డ్ వెల్ఫేర్ గురించి కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆపరేట్ తీసుకున్న కొన్ని స్టెప్స్ గురించి అది రీడౌట్. ఈ సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్కి 27 మంది హోంగార్డ్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసి 52,500 ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అట్లానే 2025 ఇయర్లో 9 హోంగార్డ్స్కి మెడికల్ బిల్స్ నిమిత్తం ఒక్కొక్కళ్ళకి 10,000 రూపీస్ చొప్పున 90,000 రూపీస్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి గ్రాంట్ చేయడం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్లో 3 హోంగార్డ్స్ సర్వీస్లో ఉండగా చనిపోతే వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ గ్రౌండ్స్లో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది హోంగార్డ్. అట్లనే హోంగార్డ్స్ ఎవరైనా చనిపోయినా పదవి విరమణ పొంది వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మిగిలిన హోంగార్డ్స్ అందరూ కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ వెరీ వెరీ కమెండబుల్ స్టెప్ ఫ్రమ్ హోంగార్డ్స్. మీరందరూ ఒక్కరోజు శాలరీ కంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దీనికోసం ఈ సంవత్సరం 15 మంది హోంగార్డ్స్ ఎక్స్పైర్ అయితే వాళ్ళందరికీ మీరందరూ ఒక్కరోజు వేతనం చొప్పున 6,50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అట్లానే 2025 మేలో యాక్సిడెంట్గా చనిపోయిన హోంగార్డ్ 683 సిహెచ్ దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి 30 lakhs రూపీస్ చెక్
త్రూ ఇన్సూరెన్స్. అట్లానే వాళ్ళ పిల్లలకి చదువు నిమిత్తం 4 లక్షల రూపాయలు, మొత్తం 34 లక్షలు యాక్సిస్ బ్యాంక్ నుంచి అప్రూవ్ చేయించి వాళ్ళకి అందజేయడం జరిగింది. అట్లానే 3 హోమ్ గార్డ్స్ డ్యూటీలో చనిపోతే వారి కుటుంబాల ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడం. అట్లానే ఫ్లాగ్ ఫండ్ నుంచి కూడా 10,000 రూపీస్ ఏదైతే అమౌంట్ ఉందో అది కూడా అందజేయడం జరిగింది. అట్లానే ఈ డ్యూటీలో చనిపోయిన హోమ్ గార్డ్స్ కుటుంబాల ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా 5 lakhs ఒక్కొక్కరికి అందజేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి స్ఫూర్తిని, స్వేచ్ఛను అందించి తరతరాల భారతావని ముందుకు సాగే విధంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శనివారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి స్ఫూర్తిని, స్వేచ్ఛను అందించి తరతరాల భారతావని ముందుగా సాగే విధంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా వెనుకబడిన సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. నేటి తరాలకే కాకుండా తరతరాలకు సైతం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి సభ్యులు గోపిశెట్టి బాబ్జీ, మైనారిటీ సెల్ నాయకులు కరీం బాషా, జిల్లా ఎస్పీ సెల్ ఉపాధ్యక్షులు, నాయకులు చిల్లి దేవరాజ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊబా శ్రీను, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, నియోజకవర్గ వాలంటీర్ విభాగం అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, కాకినాడ రూరల్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ ముంజరపు సూర్యకిరణ్, కాకినాడ రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు నల్ల రాణి, లీగల్ సెల్ సాదే విష్ణుప్రసన్న, మండల వాలంటీర్ల విభాగం అధ్యక్షులు పెనుమాల ధర్మారావు, జాన్ ప్రభాకర్, రెడ్డి నాయుడు, మాజీ ఎంపీటీ రాయుడు నాగేశ్వరరావు, వైసీపీ మండల నల్లి వెంకటరమణ, ఉందుర్తి భాస్కర్, మాత వెంకటరమణ, 3వ డివిజన్ వైసీపీ సీనియర్ నాయకురాలు బాలి భువనేశ్వరి, కర్రి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న మనందరి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా కాకినాడ రూరల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమానికి మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ అంటే ఆయన ఒక స్ఫూర్తి. ఈ భారతదేశానికి స్ఫూర్తిని, స్వేచ్ఛని, స్వాతంత్రానికి అర్థం చెప్తూ తరతరాలుగా ఏ విధంగా జీవించాలో ఆయనే నిర్దేశించి ముందుకు నడిపించిన మహనీయుడు అంబేద్కర్. ఏదో కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు. అలాంటి అంబేద్కర్ని స్మరించుకోవడం మన బాధ్యత. ఈరోజు ఆయన 69వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాం. ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసుకుని అమలు చేస్తూ ప్రజల హక్కుల్ని, స్వేచ్ఛని హరిస్తోందనేది చాలా ఉదంతాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికైనా వారికి మార్పు కలిగి ఈ దేశంలో అంబేద్కర్ మహనీయుడి ఆచరణ, ఆయన బాటనే మనం నమ్ముకోవాలనే ఆలోచనకి వాళ్ళు వస్తే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి కొత్త సాంప్రదాయాలకు మీరు తెరతీస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతూ మేమందరం కూడా ఎప్పుడు అంబేద్కర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేశారో మనం చూసాం. విజయవాడ నడిబొడ్డున ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇది శోచనీయమని చెబుతూ అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన మహనీయుడు కాదు, ఆయన భారతదేశానికి ఆస్తి లాంటి వాడని చెప్తా ఉన్నా. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన, శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్
హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. సమాజ స్వాప్నికుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రజా సంఘాల కాకినాడ కమిటీ సభ్యులు సత్యరాజు పలివెల వీరబాబు పేర్కొన్నారు. దేశంలోని మత సామరస్యాన్ని ప్రధాని మోడీ విచ్ఛిన్నం చేయటం జరుగుతోందని ప్రజా సంఘాల కాకినాడ కమిటీ సభ్యులు సత్యరాజు పలివెల వీరబాబు పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని నిమ్న జాతి వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేసే దిశగా అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసినట్లు వివరించారు. అంబేద్కర్ కృషి వల్లనే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల కాకినాడ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 69వ వర్ధంతి సందర్భంగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగ రచనే కాకుండా భారతదేశం సమగ్రంగా అభివృద్ధి కావడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రూపొందించారు. భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైనది ఆలోచన, ఆరాధన, విశ్వాసము, నమ్మకము, భావ ప్రకటన. ఇటువంటి వాటిలో సంపూర్ణంగా అందరికీ స్వాతంత్రాన్ని కల్పించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందంటే అంత గొప్ప రాజ్యాంగాన్ని, స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఈ దేశం ప్రపంచంలో అత్యున్నతంగా నిలబడుతుందని అంబేద్కర్ ఆశించారు. మన భారతదేశ గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత. ఆ విశిష్టతకి ఈరోజు భంగం కలుగుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా భారతీయులమైన గొప్ప స్ఫూర్తిని స్వాతంత్ర పోరాటం నుంచి భారత రాజ్యాంగంలో రూపొందించడంలో అదొక ప్రధానమైన పాత్ర పోషించింది. కాబట్టి ఈరోజు దేశంలో ఉపాధి కల్పన చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయింది. సామాజిక న్యాయం అమలు కావాలంటే అందరికీ ఉపాధి కల్పించాలి. ఈ ఉపాధి కల్పనలో కూడా గౌరవమైనటువంటి వేతనాలు కల్పించాలి. ఆ రకంగా జీవితానికి ఒక భరోసా ఉండాలి. భారతదేశం రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే సాధించింది. ఆర్థిక, సామాజిక స్వాతంత్రాన్ని కూడా సాధించకపోతే ఈ రాజకీయ స్వాతంత్రం కూడా డొల్ అయిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సమైక్యతను, సమగ్రతను నిలుపుకుంటూ ప్రతి భారతీయుడు సమైక్యంగా ముందుకు సాగాలని ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ బోనాలని ప్రజా సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా మత సామరస్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు అలాగే సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజున భారతదేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగే పరిస్థితులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ తను రచించిన భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాజ్య పరిపాలనలోకి మతాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రవేశించకూడదని ఆయన రచించాడు. దానికి భిన్నంగా ఈ దేశం ప్రధాని మోడీ చాలా దుర్మార్గంగా మతాన్ని ముందుకు తీసుకొచ్చి మైనారిటీ వర్గాల మీద దాడి చేయడమే కాకుండా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అనేక రకాల దుశ్చర్యలు భారతదేశంలో జరుగుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే వ్యవహారం కూడా ఇవాళ జరుగుతుంది. కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు కానీ, రైతులకు నష్టం కలిగించే 3 లేబర్ కోడ్లు కానీ, జిఎస్టీ కానీ అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇవాళ సర్ పేరుతో లక్షలాది మందిని అనర్హులుగా చేసి బీహార్లో రాజ్యాన్ని ఎలాగా తన సొంత పార్టీని గెలిపించుకున్నారో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోని చెల్లదని, మత సామరస్యానికి విఘాతం కలిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అటువంటి చర్యలు ఇవాళ శ్రీలంకలో కానీ, ఫ్రాన్స్లో కానీ అనేక చోట్ల జరుగుతున్నాయి. అమెరికాలో కూడా ట్రంప్ వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు నిలబడ్డారు. న్యూయార్క్లో ప్రజాస్వామికవాదులు ఎన్నుకున్నారు. అటువంటి పరిస్థితులు భారతదేశంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, కోట్లాది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమానికి కట్టుబడి భారత రాజ్యాంగానికి కట్టుబడి ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా వాళ్ళు పరిపాలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారు బాబు, నాయకులు సోము సత్యబాబు, పిల్లి చిన్న, సూరాడ రాజు, పొన్నాడ గంగా భవానీ, మస్కపల్లి రాజా, మొల్లి నాగమరడి రాజు, నూతాటి ప్రకాష్, సిద్ధాంతపు ప్రదీప్, సురవరపు సుబ్బారావు, కేతవరపు కృష్ణ, అడ్డూరి శ్రీను, నెక్కల సత్యనారాయణ, గుత్తుల రామకృష్ణ, వెదురుపాక గాయత్రి, రెడ్డెం రాజు తదితరులు పాల్గొన్నారు. దేశం అంతా కూడా ఈ రోజు ఆయన్ని గౌరవించుకుంటూ ఆయన ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరి యొక్క హక్కులు ప్రతి ఒక్కరికి మీద ప్రభుత్వం యొక్క బాధ్యత సూచిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు, అటువంటిది అంబేద్కర్ గారు రచించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వెళ్ళాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం ఉందంటే ఎస్సీలకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వారికి వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుంది. మరి ఇది వరకు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు డిసెంబర్ 21 నుండి 23 వరకు కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు తెలివి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. శనివారం కాకినాడ యూటీఎఫ్ హోంలో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్ అంటూ శాస్త్ర విజ్ఞాన ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉందన్నారు. ఈ నేపథ్యంలో భావి భారత పౌరులైన విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి చేస్తోందన్నారు. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో చెక్కుముఖి టాలెంట్ టెస్టులు నిర్వహించామన్నారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు కాకినాడలో జరుగుతాయన్నారు. 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, 200 మంది ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సురేష్ మాట్లాడుతూ సైన్స్ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నారు. కాకినాడలో జరిగే సంబరాల్లో ఇస్రో సైంటిస్టులతో పాటు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్టు రాధా తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న చెక్కుముఖి సైన్స్ సంబరాలు ఆహ్వాన సంఘం అధ్యక్షులు కాకినాడ సీపోర్ట్ సిఇఓ ఎం మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేయలేని కృషి కూడా జన విజ్ఞాన వేదిక చేస్తుందన్నారు. చెక్కుముఖి సైన్స్ సంబరాలు జయప్రదం కొరకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె త్రిమూర్తులు, జి మురళీధర్, జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, ఎం రామకృష్ణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వి సత్యనారాయణ రెడ్డి, నగర అధ్యక్షుడు డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ప్రముఖ అంబేద్కరిస్ట్ ఐతాబత్తుల రామేశ్వరరావు, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర చెక్కుముఖి సంబరాలను డిసెంబర్ 21, 22, 23వ తేదీల్లో జేఎన్టీయూ కాకినాడలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో 3 రోజుల పాటు అనేక రకాలైనటువంటి విద్యార్థులతో వాళ్ళ నైపుణ్యాలను వెలికితీసేటువంటి పరీక్షలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి, పిల్లలకు ప్రయోగాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా విద్య నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాక్టికల్ రౌండ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక విజువల్ రౌండ్ అనేటువంటిది ఈ జనవిజ్ఞానిక రాష్ట్ర చెక్కుముఖి సంబరాల్లో ఉంటుంది. అదేవిధంగా క్విజ్ నిర్వహించడం అనేటువంటిది, ర్యాపిడ్ రౌండ్, అలాగే క్విజ్ అనేటువంటివి ఉండడం జరుగుతాయి. వీటన్నిటితో పాటు సైంటిస్టులతో ఇస్రో నుంచి సైంటిస్టులు రావడం అనేది జరుగుతూ ఉంది. సిసిఎంబి నుంచి రిటైర్డ్ సైంటిస్ట్ వి రాధా గారు ఇక్కడికి రావడం జరుగుతూ వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ పరిశోధనా కేంద్రాల నుంచి సైంటిస్టులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఈ సైంటిస్టులతో విద్యార్థులకు ముఖాముఖి అనేటువంటిది ఉంది. ఈ ముఖాముఖితో పాటు
మన కాకినాడకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి మడా ఫారెస్ట్ కానీ అలాగే సీపోర్ట్ కానీ వీటిని చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు పిల్లల్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలను బయట తీసేటువంటి క్రమంలో ఒక కథ రాయించడం అనేటువంటిది ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. వీళ్ళు పిల్లలు రాసినటువంటి కథల ఆధారంగా ఒక పుస్తకాన్ని కూడా జన విజ్ఞాన వేదిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా అనేక రకాలుగా 3 రోజుల పాటు పిల్లలను ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ 3 రోజులు మనం ఇక్కడ చెకుముకి రాష్ట్ర సంబరాలను జరుపుకుంటూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయడం కోసం కాకినాడ జిల్లా మిత్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే వీటన్నిటి యొక్క సహాయ సహకారాలు వీటిని విజయవంతం చేయడంలో పుర ప్రముఖులు కూడా దీనికి సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే జేఎన్టీ వెన్యూను మనకి ఇచ్చినటువంటి వీసీ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జేఎన్టీయు ప్రాంగణంలో పెద్ద ఎత్తున చెకుముకి సైన్స్ సంబరాలు జరగబోతా ఉన్నాయి. ఈ సైన్స్ సంబరాలకి రాష్ట్రంలో 26 జిల్లాల నుండి కూడా దాదాపు 200 మంది విద్యార్థులు, 200 మందికి పైగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మొత్తం 400 మందికి పైగా హాజరవుతా ఉన్నారు. గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ చెకుముకి సైన్స్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించటం, సృజనాత్మకత పెంచటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచటం ఆశయాలుగా మేము ఈ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదట పాఠశాల స్థాయిలో జరుగుద్ది ఇది. ఈ సంవత్సరం 5 లక్షల మంది పాఠశాల స్థాయిలో పాల్గొన్నారు. అలాగే 600 మండలాల్లో జరిగింది. 26 జిల్లా స్థాయిలో కూడా జరిగింది. ఈ 26 జిల్లాల్లో ఎంపికైనటువంటి టీమ్స్ 52 టీమ్స్, 26 టీమ్స్ ప్రభుత్వ పాఠశాలల నుండి, 26 టీమ్స్ ప్రైవేట్ పాఠశాలల నుండి హాజరు కాబోతా ఉన్నాయి. అందువల్ల ఈ చెకుముకి సైన్స్ సంబరాలని జయప్రదం చేయాలని చెప్పేసి కాకినాడ పుర ప్రముఖుల్ని, కాకినాడ ప్రజల్ని కూడా హృదయపూర్వకంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించి మేము ఎన్నో ఏళ్లుగా ఇది చేస్తా ఉన్నాం. వీటిల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ కావటం, నైపుణ్యం సంపాదించడం కూడా మేము గమనించాం. అందుకని ఈ సంబరాలు జయప్రదానికి మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుతాం. జన విజ్ఞాన వేదిక ఈ నిస్వార్థంగా పనిచేస్తున్న ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పనిచేస్తున్న చూసి మాకు 2 years బ్యాక్ ఒకసారి చెకుముకి కార్యక్రమం పెడితే మేము దాన్ని కొంత చిన్న స్పాన్సర్ చేయడం జరిగింది అందరితో పాటు. అట్లాగే మళ్ళీ ఈసారి పెడుతున్నారని చెప్పి మనకి తెలిసినాక ఈసారి కూడా మళ్ళీ మన వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. దీనికి పిల్లలందరినీ ఒకవేళ పోర్ట్ విజిట్ చేద్దాం అనుకుంటే కనుక దానికి కూడా ఏర్పాట్లు చేస్తాం మేము. ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. యాక్చువల్గా ఈ పిల్లల్లో పాఠాలు వింటారు, చదువుతారు, పరీక్షలు రాస్తారు. అంతేకాకుండా దానికి మించి ఎట్లా ఆలోచించాలని, అది ఏ ప్రభుత్వం చేయదు ఈ పని జన విజ్ఞాన వేదిక చేయటం చాలా సంతోషం. వీరికి అందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాం. మా వంతు సహకారం మేము ఇస్తాం. కార్పొరేట్ సంస్థల తరఫున ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా మేము ప్రయత్నిస్తున్నాం ఇంకా స్పాన్సర్లను తీసుకురావడానికి. మా తరఫు సహాయం మట్టుకు మేము అందిస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం దుర్గాప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాయటం ద్వారా ఎనలేని కృషి సాగించారని కొనియాడారు. పాలకవర్గ పార్టీలు రాజ్యాంగం ద్వారా అధికారానికి వచ్చి దానిని అమలు చేయకుండా బ్రిటిష్ వాడి మాదిరిగా ఈ దేశ ప్రజలను పీడిస్తున్నారని విమర్శించారు. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకత్వంలోని నేటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, అసమానతలను, దోపిడీ పీడనను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.
పెద్ద పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కార్మికులకు, రైతులకు, దేశ ప్రజలకు వ్యతిరేకమైన విధానాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం అమలు కోసం, లౌకిక విలువల కోసం, ప్రజాస్వామ్యానికి విలువల కోసం ఈ దేశ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పనిచేస్తున్న విప్లవకారులను అంతా మన్నించాలని ఆపరేషన్ కంగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని, ఆదివాసీలను అడవుల నుండి గెంటివేయటానికి, అటవీ సంపదలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి కుట్రలు సాగిస్తున్నారని విమర్శించారు. ఈ దేశంలో దోపిడీ పీడనలో ఉన్నంతకాలం విప్లవ పోరాటాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఈ సభలో న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జె సత్యబాబు, జి ఆదినారాయణమూర్తి, ఆర్ రాఘవులు, ఐఎఫ్టియు నాయకులు శ్రీపాదం సత్యబాబు, కృష్ణ, సతీష్, రాజు, రాము, రామకృష్ణ, పులగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి దినం. ఆయన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, దళితోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత. అలాంటి వ్యక్తే కాకుండా రాజ్యాంగంలో క్రింది వర్గాలకు, దళిత వర్గాలకు, ఆదివాసీలకు అనేక రకాలైనటువంటి హక్కులు, చట్టాలు కల్పించడానికి ఆయన ఎంతో కృషి చేసేటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున ఆ యొక్క హక్కులు అమలు జరిపించుకోవడంలో, అమలు చేయడంలో కూడా పాలకవర్గాలు విఫలమయ్యాయి. పాలకవర్గాలు ఈరోజు ఉన్నటువంటి మనువాద పాలకవర్గాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకుండా ఆయన ఇచ్చిన హక్కుల్ని కాలరాచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దళితుల మీద దాడులు పెరిగిపోతున్నా, ఆదివాసీల మీద దాడులు పెరిగిపోతున్నా, మహిళల మీద, మైనార్టీల మీద దాడులు పెరిగిపోతున్నా, ఉదాసీన వైఖరితోటి ఆ దాడుల్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతూ ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున కాకినాడలో నిర్వహిస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం, ఘన నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. అందులో ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారా భారత ప్రజలందరికీ కూడా ఎనలేని మేలు చేశారనేది భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, కీర్తిస్తున్నారు. కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారానికి వెళ్ళిన బీజేపీ ఎన్డీఏ కూటమి ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది, మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది, సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ఉంది, రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతూ ఉంది, ప్రజాస్వామిక విలువల్ని తొంగలో తొక్కుతూ ఉంది. దేశం కోసం, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో పెడుతూ రేపిస్టుల్ని, హంతకుల్ని రిలీజ్ చేసి సన్మానాలు చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి పరిణామాలు భారత ప్రజానీకం సవిచూడడం అనేది చాలా ఘోరమైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం అమలైతే ఈరోజు భారతదేశంలో నిరుద్యోగం తగ్గేది, పేదరికం తగ్గేది, అసమానతలు తగ్గాయి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఒక మేరకైన అవకాశాలు దక్కేవి. కానీ అది అమలు చేయకపోగా మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులందరూ కూడా ఎవరు గద్దెనెక్కి ఎవరు గద్దె దిగినప్పుడు కూడా బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా ఈ దేశాన్ని దోసుకుంటూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఈరోజు అంబేద్కర్ వర్ధంతులు జరుపుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు గుర్తించినప్పటికీ కూడా మన భారత పాలక వర్గాలు అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దళితుల మీద రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నాయి. మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నారు. అందరి మీద, కింది వర్గాల మీద, మైనార్టీ వర్గాల మీద, దళితుల మీద దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి అంతటికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుచేతనంటే రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు ఫుల్ మెజార్టీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ రోజే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అందులో లౌకికవాదం అనే పదాన్ని తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ ప్రయత్నాల్ని లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా తిప్పికొడుతూ ఉన్నారు. అయినా వాళ్ళకి బుద్ధి రాకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీలని చెంతచేరి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వాలను కూడా నాశనం చేసే విధంగా
కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా దారాదత్తం చేసి లౌకిక పతనానికి పూనుకుంటూ ఉన్నది. లేబర్ చట్టాలను మారుస్తూ ఉన్నది. ఉద్యోగ భద్రత లేకుండా పర్మనెంట్ ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తూ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం. దానికి వంతపాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు ఎదుర్కోవాల్సిన అవసరం ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు వస్తాయి. దానిని తట్టుకునే శక్తి మీకు ఉండదు. ఇప్పటికే అడవుల్లో ఉన్నట్టు ఆదివాసులు పెట్టల్లా కాల్చేస్తున్నారు. హెడ్మాని చంపేసి సంబరాలు చేసుకుంటున్నారు ప్రభుత్వం. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తన భార్యను ఇంటికి పంపించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నూతన వరుడు పోలీసులను ఆశ్రయించాడు. కాకినాడ సర్పవరం ఇంద్ర కాలనీకు చెందిన కలిదిండి శ్రీనివాస కల్లిపోయిన గీత సువర్ణ 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరువేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారని తెలిసి అన్నవరంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం సర్పవరం పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వరుడు శ్రీనివాస్ తల్లి లక్ష్మి మాట్లాడుతూ సర్పవరం పోలీసులు సువర్ణను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. తిరిగి తన భార్యను తన ఇంటికి పంపించాలని సర్పవరం పోలీసులను కోరటం జరిగిందని తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం సువర్ణ బంధువులు తన భార్యను బలవంతంగా తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. తిరిగి తన భార్యను తన వద్దకు పంపించాలని కోరుతూ కాకినాడ డీఎస్పీని ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో చట్ట ప్రకారం వారి సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండటంతో పోలీసుల సమక్షంలో వారి పెద్దలను పిలిచి మాట్లాడి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండ్రి వీరబాబు, బంధువులు రాఘవమ్మ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా కొడుకు మ్యారేజ్ చేసామండి. చప్పన్ జంక్షన్లో అలా కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆయన వచ్చి దౌర్జంగా వచ్చి దౌర్జంగా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మమ్మల్ని మా ఫ్యామిలీని మొత్తం అందరూ కొట్టారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలబడి మమ్మల్ని ఎంతలా కొట్టారంటే రక్తాలు వచ్చేలాగా మా వెనకాల వచ్చిన పిల్లలు మా తమ్ముడు గారు మొత్తం అందరినీ ఆడవాళ్ళు రౌడీజం చేశారండి. వాళ్ళు ఎంతలాగంటే నాకు ఈ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం చెయ్యాలి, మీరే చెయ్యాలి సార్. మీరు తప్ప మాకు ఎవరో దిక్కులేరండి. డిఎస్పీ గారు సార్ మీరే మాకు అంతకంటే ఏమీ లేదండి. నా కొడుకు అసలు ఏటీఎల్లో మాకు భయం వేస్తుందండి. ఇంటి మీదకి వచ్చేసారి దౌర్జంగా ఇంటి మీద మా అత్తగారు వాళ్ళని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చారండి. మేము పిల్లలు ఎక్కడ దాచారని నాకు వద్దని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నేను పెళ్లి చేశానండి నా బిడ్డలకి. నా బిడ్డ ఆ పిల్ల ఎంతో నా కూతురు ఎంతో ఆ పిల్ల ఎంత అనుకొని నేను పెళ్లి చేశానండి. వద్దనే స్టేషన్లో అన్నీ రాసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దౌర్జంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి పిల్లల్ని మంచి మాటల మీద తీసుకెళ్ళి 2 రోజుల్లో పంపిస్తానమ్మా. నా తండ్రి నా కూడా తింటలేదు. నేను తండ్రి వచ్చి అలా కింద పడిపోయాడండి. కింద పడిపోతే జాలి మీద పోలే నాది ఎంతో నా తోడు పుట్టినాడు ఎంత అని నేను పంపించాను. నా పిల్లని నా కోడలను పంపించాను. పంపిస్తే 4 రోజులు 5 రోజులు అని ఫోన్ చేస్తుంటే అది అమాస్ అంటున్నారు, పొన్నం అంటున్నారు. ఇక పంపించి పిల్లాడు ఆత్మహత్య చేసుకోబోయాడు. ట్యాబ్లెట్లు మింగేశాడండి. మరి నా కొడుకు రక్షణ కల్పించండి. మీరు ఏం చేయాలనుకున్నారు చెయ్యండి సార్. మరి మాకు మా బిడ్డ లేకపోతే మేము ఉండలేము. ఆ పిల్ల లేకపోతే నా కొడుకు చచ్చిపోతానంటున్నాడు. న్యాయం చెయ్యండి సార్. మీరు ఏం చేయాలనుకున్నారు? నాకున్న కూడా ఒక్కొక్కడికి వాళ్ళ గురించి మేము ఆలోచించి ఏదో నా ఉన్నంత కాడికే నేను చేశాను. వాళ్ళు వచ్చి ధైర్యంగా మా ఇంటి మీదకి వచ్చి కూడా రౌడీ వాళ్ళకి మా అత్తగారిని ఇంట్లో బయటికి స్టేషన్కి ఈడ్చుకొచ్చారు. సపన్ స్టేషన్కి కంప్లైంట్ అయితే వాళ్ళు కూడా రెస్పాండ్ లేకుండా అంత దోవల మీద కొట్టి అవి వెనకాల వచ్చిన పిల్లలను కూడా సితకబాది అంతలాగా చేసి మాకు రేపు పొద్దున్న మేము బయటికి వెళ్ళినా కూడా భయం వేస్తుందండి. మా ఇంట్లో కూడా మేము పడుకోవట్లేదు. మాకు ఆ అమ్మాయి కావాలండి. న్యాయం చెయ్యండి సార్ మీరే. నా పేరు శ్రీను. నేను పైడా కాలేజ్లో చదివాను. నేను సప్పవరం జంక్షన్ రావునిపేటలో ఉండేవాడిని. మా ఆవిడ పేరు గీతా సువర్ణ. ఆ అమ్మాయి సామూత్ నగర్. నేను గత 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుని అన్నవరాలు పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ నాన్న వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇలాగ పంపిస్తామని చెప్పి అమ్మని దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఏమో కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. మా అమ్మాయి మాకు కావాలి సార్. ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతుంది సార్. మమ్మల్ని రక్తాలు వచ్చేటట్టు కొట్టేశారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఎవరో రౌడీజం తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించారు సార్. కంప్లైంట్ సప్పవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చాను సార్. డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం జరగాలి సార్. ప్రాణ రక్షణ కావాలి సార్ మాకు. లేకపోతే ఇక్కడే చచ్చిపోతుంది సార్. మీరే మాకు ఉన్నారు సార్ దిక్కు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పిఠాపురం పట్టణ మహారాజా కోట ఆవరణలో గల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, పెద్దపాటి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోను దేవ, సామరావుతు లలిత, లంక వెంకటలక్ష్మి, చింతంనేడి నీలవేణి, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, బొమ్మిడి శ్రీనివాస్, ఉలవల భూషణం, కండవల్లి చిన్ని, లోవరాజు, అరికెల రాజా, పైల రమేష్ నాయుడు, డాక్టర్ సమరం, మొహినుద్దీన్, జోహార్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మనందరికీ కూడా ఆరాధ్యుడైనటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణంలో గల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు, దళిత నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు అందరం కలిసి మా ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించి ఈ దేశానికి ఆయన చేసిన సేవలు, ఈ దేశ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన చూపించిన శ్రద్ధ, ఆయన ముందు చూపు, ఈరోజు ఈ రాజ్యాంగ పదవుల్లో మేము అందరం కొనసాగుతూ ఉన్నామంటే ఇది ఆయన పెట్టిన భిక్షగా మరొకసారి ఆయన చేసిన, ఈ దేశానికి చేసిన సేవల్ని, మన దేశం యొక్క ప్రజాస్వామ్యంగా నడవడానికి సహకరించిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుని ఆయన బాటలో మేము అందరం నడవాలని చెప్పి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన సేవల్ని అందరూ కూడా ఘనంగా కొనియాడడం జరిగింది. ఈరోజు పిఠాపురం వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు నందు వంగా గీత గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఇక్కడ మన మధ్యన కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అలాగే మన లేడీ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, అలాగే ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిజంగా అలాంటి మహనీయుడు, రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడం, అది మన అందరూ కూడా దాన్ని సార్థకత చేసుకుంటాం, ఈ విధానాల్లో నడుస్తుందంటే అలాంటి మహానుభావులు ఏర్పరిచిన బాటే, రూటే. మరి దీన్ని మన భావితరాలందరూ కూడా మరి ఆయన ఏదైతే మనకి రాజ్యాంగం రాసి మనకి మరి అంకితం చేశారో దాన్ని అనుసరిస్తూ మన యువత, మన భావితరాలు కూడా మరి అనుసరించాలని మేము ఈ విధంగా మరి చెప్తా ఉన్నాం. రోజు ప్రపంచ మేధావి, భారతదేశానికి రాజ్యాంగ కల్పిత, రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మా వంగా గీత గారి ఆదేశాల మేరకు పట్టణ ప్రజలందరం కలిసి కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకి, ప్రజలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రపంచ మేధావి రాజ్యాంగాన్ని రచించాడు అని చెప్పుకోవడానికే తప్పించి రాజకీయ నాయకులు కొన్ని విషయాల్లో ఇంకా ఆ విశక్త చూపింతా ఉన్నారు. వర్ధంతులు, జయంతులు చేయడం తప్పించి ఆయన ఆశయాల్ని అమలు చేయట్లేదు. చాలా చోట్ల ఇంకా అక్కడక్కడ దళితుల మీద జరుగుతున్న అరాచకాలు ఇంకా చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రాజకీయ నాయకులు గుర్తించుకోవాలి ఈ విషయంలో. ఇక ప్రజలు ఆయన ఇచ్చిన హక్కులను వినియోగించుకోవటం లేదు. ఆ రాజకీయ సమయంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలకి లొంగి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకే లోబడి కార్యక్రమాలు చేస్తున్నారో తప్పించి ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన హక్కుల్ని మీరు సద్వినియోగం చేసుకోలేదనేది నా ఆలోచన. 80% ఉన్న ఈ దళిత వర్గం ఇంకా అణగారి వర్గానికనే ఉంది. మీరు కూడా గుర్తించుకోవాలి.
ఈ రాజ్యాంగం కల్పించింది మనం ఎదగడానికి, ఆ మహనీయుడు మనకు కల్పించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి నిజం చేయాలన్నదే ప్రాపర్టీ బజార్ లక్ష్యమని ప్రాపర్టీ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ శివసత్య సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కాకినాడలో గల ప్రాపర్టీ బజార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రాపర్టీ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ శివసత్య సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమకు సొంత గూడు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలంటే సామాన్య మధ్యతరగతి వారికి చాలా భారమైన నేపథ్యంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాపర్టీ బజార్ పేరుతో ఈ నెల 7వ తేదీన కాకినాడ ఏపీఎస్పీ ఎదురుగా స్థిరాస్తి కొనాలనుకునేవారు, సొంత ఇల్లు సమకూర్చుకోవాలనుకునేవారు ప్రాపర్టీ బజార్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చి కొనాలన్నారు. అమ్మాలన్నా తమ సంస్థను సంప్రదిస్తే వారికి అందుబాటు ధరల్లో మంచి ప్రాంతాల్లో సొంత ఇల్లు వారు అనుకున్న బడ్జెట్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రకాష్, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. సార్, మేము రేపు డిసెంబర్ 7వ తారీఖున కాకినాడ పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్టులో ప్రాపర్టీ ఫెస్ట్ 2025 కండక్ట్ చేస్తున్నాం. ఇందులో సామాన్యుడికి అందుబాటు ధరలో ప్రాపర్టీస్ అనేవి మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం. 100% కూడా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు, అలాగే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఒక డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సింగిల్ విండో ప్రాసెస్లో వాళ్ళ ప్రాపర్టీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద స్థాయి ప్రొడక్ట్లు కొనాలన్న వాళ్ళకి కూడా మా దగ్గర ప్రొడక్ట్ రేంజ్ 1000+ ప్రాపర్టీస్ని మేము ఆ రోజున ఎగ్జిబిట్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన అంటే డిస్కౌంట్స్, ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ చాలా భారీ స్థాయిలో ఇస్తున్నాం. అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా 100% బ్యాంక్ లోన్స్తో కూడా ఉన్న ప్రొడక్ట్స్ని కూడా మేము డిస్ప్లేలో పెడుతున్నాం. ఈ వివరాలన్నీ మీకు కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీస్ బజార్ వారు కండక్ట్ చేస్తే ప్రాపర్టీ ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ ఏదైతే పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్ట్ ఏపీఎస్పీ మారుతి నగర్ ఇందిరాగాంధీ స్టాట్యూ పక్కన ఉన్న స్ట్రీట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చి మీరు కొనాలి అనుకున్న కోరికుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుని వెళ్తారండి. అందుకనే ఈ ప్రాపర్టీ ఫెస్ట్కి మేము పెట్టింది స్వగృహ ప్రాప్తిరస్తు అనే ఒక టైటిల్ మనం ఇచ్చి ముందుకు వెళ్తున్నామండి. సో ప్రతి ఒక్కళ్ళు కొనాలన్న కోరుకున్న ప్రతి ఒక్కరికి మనం ప్రోడక్ట్ ఇవ్వగలం. 100% లోన్తో మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మేము జనాలకి అంటే కొనాలి అన్న కోరుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా చిన్న స్థాయి వాళ్ళకి కూడా మనం ఇవ్వగలం. సో అది బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే అంబేద్కర్కు ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య, లౌకికవాద, గణతంత్ర, సామ్యవాద రాజ్యాంగాన్ని మనం సమర్పించుకునే విధంగా అంబేద్కర్ అందించాలని అన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కవి మాటలు అచ్చంగా అంబేద్కర్కు వర్తిస్తాయని తెలిపారు. భారతదేశంలో భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు మేలు కలయికని దానిని నాశనం చేయడానికి, రాజ్యాంగాన్ని తూట్లు పొడవటానికి బీజేపీ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తోందన్నారు. 1992లో డిసెంబర్ 6న ఇదే రోజు బాబ్రీ మసీదును కూల్చేశారని గుర్తు చేశారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజేపీ సంఘ పరివార శక్తులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని మనం కాపాడటమే అంబేద్కర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు టిఎల్ పద్మ, సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్, ప్రజానాట్య మండలి నాయకులు రంగాల వీర్రాజు, ఎస్ బంగార్రాజు, ఎస్ మరడియా, జి పెంటయ్య, అప్పన్న, నరసింహమూర్తి, సుబ్బలక్ష్మి, చంటి, సత్య, లక్ష్మి, పి వరలక్ష్మి, అఖిల, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఈరోజు. భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని మన ముందు ఉంచినటువంటి ఆయన త్యాగాల్ని స్మరించుకుంటూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాదం అయిన ఏదైతే ఉందో ఈరోజు కేంద్రంలో బీజేపీ ఒక్కొక్కటి తూట్లు పొడుస్తుంది. లౌకికవాదాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది, సామ్యవాదాన్ని తూట్లు పొడుస్తుంది, ప్రజాస్వామ్యం మొత్తాన్ని ఈరోజు కూనీ చేసే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో మనం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం.
భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 8 గంటల పనిదినాన్ని అమలు చేశాడు. కానీ ఈరోజు ఆ 8 గంటల పనిదినాన్ని తీసేస్తూ బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసింది. కార్మికులకి సమ్మె చేసే హక్కు, కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, ఇలాంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు రాజ్యాంగం నుంచి తొలగించే పని బీజేపీ చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా 1992 డిసెంబర్ 6వ తారీఖున బీజేపీ బాబ్రీ మసీద్ని కూల్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే పని ఆర్ఎస్ఎస్ భారతదేశంలో చేస్తూనే ఉంది. మత సామరస్యాన్ని కాపాడడంలో, లౌకిక భారతాన్ని నిలబడడంలో అలాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు మనకు అందించారు. అలాంటి రాజ్యాంగాన్ని నిలబెట్టుకుందామని చెప్పి తెలియజేస్తూ, అలాంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడమే ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళిగా భావిస్తూ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కాకినాడ బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షుడిగా అనిశెట్టి రామకృష్ణ 7వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ తిలక్ వీధిలో గల సంఘం భవనంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఈ సభలో గత ఏడాది జరిగిన కార్యక్రమాలు, పద్దులపైన చర్చించారు. అనంతరం సంఘ సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. తదుపరి కార్యవర్గం మొత్తం ఏకగ్రీవం కాగా ఉపాధ్యక్షుడు పదవికి పోటీ జరిగింది. ఈ పోటీలో ఉపాధ్యక్షుడిగా ఎండి బహదూర్ 80 ఓట్లతో అఖండ విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే పులవర్తి సీతారామూర్తి సంఘ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా పట్నాల రాము, అధ్యక్షుడిగా అనిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా ఎండి బహదూర్, కార్యదర్శిగా మహాడిక శ్రీనివాస్, కోశాధికారిగా సయ్యద్ జిలానీ, సహాయ కార్యదర్శిగా అవులపాటి సత్యనారాయణ తదితర కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వాకచర్ల సూర్యం ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, గత 2009 నుండి తనను ఏకదాటిగా ఎన్నుకుంటున్న సభ్యులకు ఎప్పుడూ అండదండలుగా ఉంటానని, అసోసియేషన్ సభ్యుల సమస్యలను పరిష్కరించి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే తమ అసోసియేషన్ ద్వారా అందరికీ సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు పుష్పగుచ్చాలిచ్చి శాలువాతో అభినందించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ భవన నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షుడిగా మందారపు బ్రహ్మానందం, కార్యదర్శిగా మట్టపర్తి సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా కొండయ్య పాలెపు రాంబాబు, కోశాధికారిగా బవిరిశెట్టి విశ్వనాథం, గౌరవ సలహాదారుగా గ్రంథి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ వెండి బంగారం వర్తక సంఘం ఎన్నికలు జరిగినాయండి. దాంట్లో మాకైతే అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఒకే ఒక దానికి పోటీ జరిగింది. ఇలా ఉపాధ్యక్షులకి మా సంఘ సభ్యులు అందరూ కలిసి నిలబెట్టిన బహదూర్ గారికి 80 ఓట్లు వచ్చినాయి. స్నేహపూర్వ వాతావరణంలో ఎలక్షన్ జరిగిందండి. ఇది అవతలకి 16 ఓట్లు వచ్చినాయి. ఇద్దరు స్నేహపూర్వకంగా చేసుకున్నారు. ఎలక్షన్ జరగడం కూడా మాకు మంచిదే. అంటే నేను 2019లో ఎలక్షన్ చేశానండి. 2019 నుంచి 2009 నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాను. అందరూ కూడా ఏకగ్రీవం అంటున్నారు కాబట్టి ఎలక్షన్ పెట్టాం. మళ్ళీ మేమేంటంటే చూపించాం. అలాగే 2009లో నేను మొదట ఎలక్షన్ పోటీ చేసింది. ఇప్పుడు 130 ఓట్లు మా అసోసియేషన్కి 129 ఓట్లు పోలే అవుతాయి. దాంట్లో 110 ఓట్లు నాకు పడ్డాయండి. నా మీద పోటీ చేసి అతనికి 19 ఓట్లు పడ్డాయి. ఆ రోజులాగే ఈ రోజు కూడా జరిగింది. మేము చేస్తుంది ఎక్కడా కూడా తప్పు లేదని మా సంఘ సభ్యులందరూ కూడా నిరూపించి వాళ్ళందరూ అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము బాగా చేస్తున్నాం కాబట్టి మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు, బహదూర్ గారికి జాన్ శేఖర్కి ఆయనకి ఇచ్చారు. సంఘ సభ్యులందరూ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. వినాయకుడి చవితి చేస్తున్నాం, అలాగే చలివందరం నిర్వహిస్తున్నాం, ఆగస్టు 15 చేస్తున్నాం. అలా ఎన్నో కార్యక్రమాలు బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్కి మేము సపోర్ట్ చేసాం. అలాగే ఛాంబర్స్ సపోర్ట్ చేసాం. ప్రతిదానికి కూడా మేము మా సంఘం సభ్యుల సహకారాలతో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నామండి. అంతా ఈ కార్యక్రమాన్ని కూడా అసోసియేషన్ సభ్యుల సహకారాలతో అవుతున్నాయి. వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎలక్ట్ అయిన అసోసియేషన్ సభ్యులు, నేను ప్రెసిడెంట్, నా పేరు అనిశెట్టి రామకృష్ణ, బహదూర్ గారు వైస్ ప్రెసిడెంట్. ఆయన ఇవాళ ఎన్నికయ్యారు. ఎన్నిక ఆయనకే జరిగింది. అలాగే మా సెక్రటరీ మారికి శ్రీనివాస్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ ఆవుపూడి సత్యనారాయణ గారు, ట్రెజరర్ జానీ గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు పట్నాల రాము గారు, గౌరవ సలహాదారులు గంధి నాగేశ్వర గారు, గౌరవ సలహాదారులు నాగలికొండ రాము గారు, అలాగే ఈ పెద్దలు అందరూ సూచనలతో మేము ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాం. అలాగే భవనాదానికి కూడా ఎలక్షన్ జరిగిందండి. భవనానికి అధ్యక్షులుగా పులవర్తి సీతారామూర్తి గారు, భవన ఉపాధ్యక్షులుగా బ్రహ్మానందం గారు, అలాగే భవన సెక్రటరీగా ఎంఎస్ఎన్ జ్యువెలర్స్ అధినేత మట్టపల్లి సురేష్ గారు, జాయింట్ సెక్రటరీగా కొండపల్లి రాంబాబు గారు,
ట్రెజరర్గా బౌర్శెట్టి విశ్వనాథం గారు, వీరందరూ కూడా ఇవాళ ఎలక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దుమ్మిలిపేట శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1008 మంది కన్యలు ముత్తైదువులు జ్యోతులు పట్టుకుని దుమ్మిలిపేట ప్రాంతమంతా తిరిగి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పురవీధుల్లో బాణసంచా కాల్చుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 360 మంది భవానీలు, ఆలయ కమిటీ 41 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జ్యోతి దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మూగు రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ధనరాజు, గద్దె పిల్లి సత్యబాబు, పేర్ల అప్పారావు, కొండ్ర తాతారావు, పెమ్మాడి చంద్రరావు, గరికిన సత్యబాబు, ఆదినారాయణ, కొండ్ర భూలోకం, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుమ్మిలిపేటలో 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. ఈ 31వ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమానికి పాల్గొన్న మా భవానీలు, అలాగే గుడి ఆలయం కమిటీ వారందరూ కూడా పాల్గొంటున్నాం. గత 31వ సంవత్సరం నుంచి కూడా మేము నిర్వహించే ఈ కార్యక్రమానికి 1008 మంది కన్యలు, ముత్తైదులు, అలాగే 50 మంది కూడా భక్తులు, ప్రజలు కూడా పాల్గొంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జ్యోతులు పట్టుకున్న వాళ్ళు 1008 మంది కన్యలు, ముత్తైదులు పాల్గొని జ్యోతులు పట్టుకొని ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి రాత్రి 10 గంటల వరకు అలాగనే నిష్ఠగా నిమ్మంగా ఉంటారు. రాత్రి మేము పెట్టే ప్రసాదం, ఆ ప్రసాదం స్వీకరించి అప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఇప్పుడు మేమంతా ఈ కమిటీ అంతా కూడా ఈ ఆధ్వర్యంలో జరుగుతుంది. 31వ జ్యోతుల మహోత్సవానికి విచ్చేసిన ఈ ప్రజలకి అందరికీ శ్రీ 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 దుర్గా మల్లేశ్వర ఆలయం, దుమ్ములపేట, డైరీ ఫార్మ్ సెంటర్, కాకినాడ బీచ్ రోడ్. జై భవాని, జై జయ దుర్గా. శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం ముందు గత 31 సంవత్సరం నుంచి ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తులు వచ్చి 108 మంది ముత్తైదులతో ఈ అమ్మవారు ఊరేగింపు బయలుదేరుతున్నది. ఈ ఊరేగింపుకి ఎన్నవేళ మాకు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మాకు ఎప్పుడు ఆయన సహకారాలు అందిస్తున్నాడు. ఆయన ఆధారంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ జై దుర్గా, జై జయ దుర్గా. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ దుమ్ములపేట గ్రామంలో శ్రీ 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 దుర్గా మల్లేశ్వర ఆలయం నందు 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అనాదిగా మరి ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా నిరంతరం కాచి కాపాడుతున్న ఆ దుర్గమ్మ తల్లికి ఈ జ్యోతుల మహోత్సవం అనేది ఈ కాకినాడ నగరంలోనే ఒక చరిత్ర. ఈ దుమ్ములపేట గ్రామంలో 1008 మంది మాతలు జ్యోతుల ఊరేగింపు కార్యక్రమానికి 418 మంది భవానీలు మాలదీక్ష ధరించి ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తారు. మరి అలాగే మా గ్రామం నుండి ఈ కార్యక్రమానికి చూడటానికి మరి తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. సుమారు 6000 మంది భక్తులు పాల్గొంటారు. ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం 31 సంవత్సరం నుంచి జరుగుతున్నా ఏ రోజు కూడా కమిటీ వారు దీన్ని ప్రచారంలో పెట్టలేక ఈ యొక్క గుడి విశిష్టత బయటకు తెలియలేకపోతుంది. ఇప్పుడైనా ఈ మీడియా మూలంగా మీకు తెలియజేసింది ఏంటంటే ఈ అమ్మవారు అతి పవిత్రమైనది. వెళ్ళిన వారందరూ కూడా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకున్న మత్స్యకారుడికి ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్న తల్లి కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ప్రసిద్ధి చెందింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు గారు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. మరి ఆయన తరపున కూడా ఈ యొక్క జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్న భక్తు మహాశైలికి ఈ పవిత్ర దినాన మాల ధరించి అమ్మవారి దీక్షలో ఉన్న భవానీలు కూడా ఎమ్మెల్యే గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామం విశిష్టత ఈ కాకినాడ పట్టణానికి తెలియాలని మీ మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలు దేశంలోని ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి.
సమాజ సేవలో పోలీసులతో పాటు హోంగార్డులు సైతం అహర్నిశలు పనిచేస్తున్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. స్వతంత్ర భారతదేశానికి స్ఫూర్తిని, స్వేచ్ఛను అందించిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన, శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.